హాయ్ గాయ్స్, వెడ్డింగ్ వరమాల ప్రిజర్వేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. వీడియో అయితే చూసేయండి. ముందుగా మనకి గ్లౌజెస్ అండ్ గ్లాస్ అయితే మస్ట్, అండ్ దాంతోపాటు స్టిక్స్ కూడా. దాని తర్వాత మౌల్డ్ అండి. సో ఇది వచ్చేసి 8 ఇంచ్ మౌల్డ్ అయితే తీసుకున్నాను. నేను వైట్ పిగ్మెంట్ అయితే తీసుకున్నాను బికాజ్ క్లయింట్ వచ్చేసి నాకు వైట్లో కావాలి అన్నారు. సో నేనైతే వైట్ పిగ్మెంట్ అయితే తీసుకున్నాను. గ్లౌజ్ ఫస్ట్ అండ్ మస్ట్ అండి. సో మనకి కంఫర్ట్గా ఉండదు రెజన్ చేసేటప్పుడు, కాబట్టి గ్లౌజ్ అయితే వేసుకోవాలి. అండ్ నేనైతే నోట్ చేసేసుకున్నాను రెజన్ ఎంత పడుతుంది, హార్డ్నర్ ఎంత పడుతుంది అని. సో నోట్స్లో అయితే మనం రాసుకోవాలి బికాజ్ 2 లేయర్స్ అలా వేస్తాం, 2 లేయర్స్ వేస్తాం కాబట్టి మనం నోట్ చేసుకుంటే చాలా బెటరు. అండ్ ఫస్ట్ వచ్చేసి రెజన్ అయితే వేస్తున్నానండి. మనకి ఫస్ట్ లేయర్ కాబట్టి నేనే రెజన్ వేస్తున్నాను. అండ్ కొంచెం కూడా మనకి ఎక్కువైనా సరే మనమైతే ఎగ్జాక్ట్ క్వాంటిటీ వచ్చేలాగా అయితే తీసుకోవాలండి. బికాజ్ రెజన్ అండ్ హార్డ్నర్ సేమ్ ఉంటేనే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. మిక్సింగ్ చాలా స్లోగా అయితే చేయాలండి బికాజ్ బబుల్స్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్మూత్గా అయితే మనము మిక్సింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ని ఇప్పుడు ఎలా మిక్స్ చేస్తున్నా అలా. సో వైట్ పిగ్మెంట్ కాబట్టి లిటిల్ బిట్ తీసుకొని మనమైతే మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చూపిస్తున్నాను అలా మీరు చూడవచ్చు. అది మిక్సింగ్ అనేది ప్రాపర్గా అయిందా తెలిసిపోతుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌల్డ్ని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మన టేప్ ఉంటుంది కదా, ఆ టేప్తోని డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము స్ప్రే ఉంటుంది కదా, ఆ స్ప్రే ఒక్కసారి వేసేసి మనమైతే మౌల్డ్ని స్ట్రెయిట్ ఒక లెవెల్లో పెట్టి అప్పుడు రెజన్ అనేది మనం పోర్ అయితే చేయాలండి. నేను ఎలా చూపిస్తున్నా అలా ఏ గ్యాప్స్ లేకుండా మనమైతే చేసుకోవాలండి. ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత నేనైతే సెకండ్ లేయర్ వేస్తున్నానండి. మనం మళ్ళీ సెకండ్ లేయర్ అనేది రెజిన్ అండ్ హార్డ్నర్ అయితే తీసేసుకోవాలి. మీరు చూడొచ్చు మౌల్డ్లో నేను ఫ్లవర్స్ అండ్ తాళి ఫోటో అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. బికాజ్ ఇది రెజన్ అనేది ఇప్పుడు సెకండ్ లేయర్ వేయాలి కాబట్టి నేనైతే రెడీ చేసేసుకున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. సో రెజన్ అయితే తీసేసుకున్నాను, హార్డ్నర్ కూడా తీసేసుకున్నానండి. సో మిక్సింగ్ అయితే చేశాక నేను పోర్ అయితే చేస్తాను రెజన్ని. మీరు అయితే క్లియర్గా చూడండి వీడియో ఎలా చేస్తున్నా ఏంటి అనేది. కొంచెం రెజన్ ఎక్కువ పడినా సరే నేనైతే తీసేస్తాను. తీసేసి మళ్ళీ ఎగ్జాక్ట్ క్వాంటిటీ వచ్చేలాగా మళ్ళీ నేను వెయిట్ మిషన్ పైన పెట్టి చెక్ చేసుకొని మరి రెజన్ అయితే మిక్సింగ్ అయితే చేస్తానండి. సో రెజన్ అండ్ హార్డ్నర్ అయితే నేను తీసేసుకున్నాను సెకండ్ లేయర్కి. సో మిక్సింగ్ చేస్తున్నాను చూడండి, లైక్ వితౌట్ ఎనీ బబుల్స్. నేనైతే స్లో మిక్సింగ్ అయితే చేస్తానండి బికాస్ బబుల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. స్పీడ్గా అస్సలు మిక్సింగ్ అయితే చేయొద్దు, హరిగా అయితే అస్సలు చేయొద్దు. సో నీట్గా మనమైతే మిక్సింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి.
ఆ రెజన్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. మేము బబుల్స్ ఉన్నా సరే అది బ్లాస్ట్ అయిపోతుంది బబుల్స్ అనేది. సో ఈలోపు నేను స్టిక్కర్స్ అన్నీ స్టిక్ చేసేస్తున్నాను. మీరు చూడొచ్చు లైక్ అబ్బాయి పేరు అమ్మాయి పేరు అయితే స్టిక్ చేస్తున్నాను. ఈ స్టిక్కర్ వచ్చేసి వినైల్ స్టిక్కర్ అంటారండి. సో మీకు ఆన్లైన్లో ఉంటుంది, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కస్టమైజ్ చేయించుకోవచ్చు. లేదు అంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న స్టోర్స్ సెర్చ్ చేయండి, అక్కడ కూడా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. క్లయింట్ దగ్గర వచ్చేసి తాళి ఒక్కటే ఉంది వెడ్డింగ్ సంబంధించింది. సో తనైతే సింపుల్ అండ్ నీట్గా ఉండాలి అని చెప్పింది. సో నేనైతే ఈ ఫ్రేమ్ సజెషన్ ఇచ్చాను అండ్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. స్టిక్కింగ్ వచ్చేసి చాలా జాగ్రత్తగా చేయాలండి, బికాజ్ అది కొంచెం లెటర్ కట్ అయినా సరే వేస్ట్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఎంత మెల్లగా చేస్తున్నా అనేది. అండ్ ఈ చాలా పేషెన్స్తో చేస్తేనే ఆ స్టిక్కర్ అనేది మనకి లెటర్స్ అయినా ఏదైనా బ్రేక్ అవ్వకుండా ఈజీగా పీల్ అవుతుంది. స్లోగా చేస్తే చూడొచ్చు మీరు.